విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు. కమిషన్ కు జడ్జిని మార్చాలన్న సీజే వ్యాఖ్యలతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా లేఖను సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జ్యుడిషియల్ విచారణ అనకుండా ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. నరసింహారెడ్డి స్థానంలో వేరొకరిని నియమించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి లేఖ కూడా రాశారు. లేఖ కాపీని సుప్రీంకోర్టుకు న్యాయవాదులు అందించారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వచ్చే సోమవారం లోపు కమిషన్ కు నూతన చైర్మన్ ను నియమిస్తామని రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపింది. సోమవారం లోపు కోర్టుకు కొత్త చైర్మన్ పేరును వెల్లడిస్తామని అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు స్పష్టం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిస్తున్నట్లు సీజే ప్రకటించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ వచ్చిన తర్వాత ఉదయం జరిగినటువంటి విచారణలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పూర్తి పూర్వాపరాలన్నీ సేకరించకుండానే నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలా ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఈ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మీడియా తీరు వ్యతిరేకతను సీఎం కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్న ఒక విషయాన్ని కూడా ప్రభుత్వ తరఫున న్యాయవాదులకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఒక కమిటీ నియమించినప్పుడు గత ప్రభుత్వం ఏ రకంగా అవకతవకలకు పాల్పడ్డారు, డబ్బులని తారుమారు చేశారు, అకౌంట్స్ ని తారుమారు చేశారనే దాంతో కూడా పూర్తి విచారణ ముగిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి అంశాలన్నీ కూడా పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి ఆ ఎవిడెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పవర్ కొనుగోలు అంశానికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చి ఆ వివరణకు టైం ఇవ్వకముందానే కేసీఆర్ విద్యుత్ కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ కూడా ఎలా వీరు ఫైనల్ చేశారు? ఈ అంశాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాము. ఇమీడియట్ గా ఆ స్థానంలో కొత్త జస్టిస్ ని ఏర్పాటు చేసి కమిషన్ మళ్ళీ ఎంక్వైరీ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించడము. ఇమీడియట్ గా జస్టిస్ నరసింహారెడ్డి ఈ విషయం తనకు షేర్ అయినటువంటి వెంటనే సుప్రీంకోర్టు ఆదేశించి తన తొలగించేదానికంటే ముందుగానే నేనే కమిషన్ కి రాజీనామా చేస్తా ఉన్నాను అంటూ కూడా ఈ విషయాన్ని తమ న్యాయవాదుల ద్వారా సుప్రీంకోర్టుకి ఆ విషయాన్ని లేఖ రూపంలో జస్టిస్ నరసింహారెడ్డి పంపించినట్లుగా తెలుస్తోంది. నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించవచ్చంటూ కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వచ్చే సోమవారం లోపు కమిషన్ కి నూతన చైర్మన్ నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆ విషయం తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. సోమవారం లోపు కోర్టుకి కొత్త చైర్మన్ పేరును వెల్లడిస్తామని అభిషేక్ మను సింఘ్వి కోర్టుకి ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా ఆదేశించి కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణ ముగిసినట్టు కూడా సిబిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని తమ న్యాయవాదులకు ఇతర న్యాయవాదుల సమక్షంలోనే ఈ ప్రకటన ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సోమవారం లోపు రాష్ట్ర ప్రభుత్వం నియమించబోయేటువంటి కమిటీకి జస్టిస్ ఎవరు ఉండబోతా ఉన్నారనే దాంట్లో కూడా ఆ పేర్లను సుప్రీంకోర్టుకి పంపిస్తే దాన్ని ఫైనల్ చేసి ఈ కమిషన్ ని మళ్ళీ రీఎంక్వైరీకి ఆదేశించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రవితేజ, అంటే సోమవారం లోపు కోర్టుకు కొత్త పేరును వెల్లడిస్తామని ప్రకటించారు కదా, ఏమైనా పేర్లు బయటకు వచ్చాయి? ఇప్పటి వరకు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి మీ దగ్గర? ఇప్పటికే ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా తెరకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఏ ఎంక్వైరీ చేయకుండానే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చి కొంత టైం ఇవ్వకుండానే కేసీఆర్ నోటీసుల వివరణ తీసుకున్న తర్వాత ఆ కంక్లూడింగ్ కి రావాల్సినటువంటి కమిషన్ ఇమీడియట్ గా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రంలో ఈ విద్యుత్ కొనుగోలు జరిగింది, ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఛత్తీస్గఢ్ లో కానీ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ కానీ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఈ అంశం ఇమీడియట్ గా మీడియా ముందుకు వచ్చి ఆధారాలు ప్రొడ్యూస్ చేయడంపై మాత్రం సుప్రీంకోర్టు ఆ విషయాన్ని తప్పించింది. ఇప్పటికీ గతంలో 2 సార్లు కేసీఆర్ కి ఈ కమిటీ నుంచి 2 సార్లు నోటీసులు అందినా నోటీసుల పైన వివరణ ఇవ్వనప్పటికీ ఇమీడియట్ గా మీడియా సమావేశాన్ని ఏర్పాటు పెట్టడంపై మాత్రం సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
ఇప్పుడు నియమించేటువంటి కొత్త కమిషన్ సభ్యులు ఎవరైతే దానిపై మాత్రం కేంద్ర ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకుని 3 పేర్లను ఏదైనా సిఫార్సు చేస్తుందా లేదా ఒకే ఒక మాజీ రిటైర్డ్ తో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ని పేరుని తెరపైకి తీసుకొచ్చి అతని నేతృత్వంలో విచారణ జరపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అనే దానిపై కూడా ఈ రోజు సాయంత్రం లోపు అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున న్యాయవాదులతో ఆ విషయాన్ని కూడా అఫీషియల్ గా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.